ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావనేటువంటి భావనతోని విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింప చేయటం, దానికి అనుగుణంగా ఇవాళ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా గత దశాబ్ద కాలం 2 పర్యాయాలు అంటే ఆనాడు కేవలం కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా భావించి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈ 2 పర్యాయాలు కూడా అటు విద్య పట్లే కానీ ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్లే కానీ అసలు వారు ఉద్యమ లక్ష్యాలనే నీరుగార్చడంతోని ఇలా ప్రజానీకం ముఖ్యంగా నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పని భావించటం, దానికి అనుగుణంగా వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో చొరవ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించటం, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఏ నిరుద్యోగ యువత ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక భావనతోని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, తదుపరి 10 సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, అంటే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడితే తదుపరి 4 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం, ఇన్ 5 ఇయర్స్ టర్మ్ ఏదైతుందో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా వీళ్ళ ఎన్నికల ప్రణాళికలు పొందుపరిచి పేర్కొనటం ఇది మనకందరికీ తెలిసిందే. ఇలా రిక్రూట్మెంట్ సంబంధించి ఇందులో ప్రధాన భూమిక పోషించేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు తెలియదు కాదు. అంటే వాస్తవంగా ఒకప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వీళ్ళ గతంలో గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉండేదే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూజ్ టు టేక్ వారు ఇక్కడ అమలు చేసినట్టు ఒక విధానాన్ని వారు ఒక విధమైన మార్గదర్శకం తీసుకున్నారు. ఏమంట ఇవాళ నెక్స్ట్ టర్మ్ జనార్దన్ రెడ్డి గారు చైర్మన్, ఈ నెక్స్ట్ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందో అది పూర్తిగా అవకతవకలకు అవినీతికి ఆస్కారం కల్పింప చేయబడే విధంగా, అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతుందో అంటే పేపర్లు అంగట్లో అమ్మకానికి లభించే అటువంటి ఒక పరిస్థితిని మనం గమనించమని చెప్పంటున్నాం. సరే, దానికి ప్రభుత్వం కూడా వంత పాడటం, ఆనాటి ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం, వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయకపోవటం. వాస్తవంగా ఏదైతుందో ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి. కానీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళు రాజీనామాకు కూడా ముందుకు రాలేదు. సరే, ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబడడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇద్దరు సభ్యులు వారు రాజీనామా సమర్పించడం, ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతుందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది. దాదాపు 4 రోజులు గడుస్తుంది, 1 మంత్ 4 రోజులు గడుస్తుంది. ఇప్పుడు నియామక ప్రక్రియ అన్లెస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ ఫుల్లీ gap is filled up, the chairman post gap is filled up, we cannot proceed with the notification. నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గ్యాప్ అనేది భర్తీ చేయబడాలి. వీళ్ళ గ్రూప్ 4 సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది. ఓన్లీ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది హెల్డప్ అయి ఉన్నది. గవర్నర్ గారు ఏదైతున్నదో దాదాపు 4 రోజులు గడుస్తుంది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే కానీ ఇతర సభ్యుల రాజీనామాలకు సంబంధించినటువంటి ఒక ఆమోదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో నిరుద్యోగ యువతలో ఏదైతే ఒక విధమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే మళ్ళీ 1 మంత్ అయితే మనకు పార్లమెంట్
నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకసారి పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇట్ విల్ గో టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ దాకా పోతుంది. అయితే ఈ గ్యాప్ పీరియడ్ వల్ల మన నోటిఫికేషన్ వచ్చే లోపు ఏదైతుందో ఏదో ఒక నోటిఫికేషన్ జారీ చేయబడ్డట్టయితే వాళ్ళు కొంత ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తాం. మాకు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించిందని చెప్పి. ఉద్యోగాల ప్రక్రియ ఆరంభించబడాలి అని అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ గ్యాప్ ఫిల్అప్ కావాలి. కాబట్టి నేను గవర్నర్ గారి విజ్ఞప్తి ఏం చేస్తున్నాను చెప్పంటే, ఇవాళ మీరు ఈ చైర్మన్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించి ఏదైతే వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండ్రు. ఇక్కడ సభ్యుల తొలగింపు అంటేనేమో మనం దాన్ని రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందవలసినటువంటి ఆవశ్యకత ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు అనేది లేదు. ఇక్కడ చర్యలు అనేది తదుపరి అంశం. ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది. ఆ విచారణ పూర్తి చేయబడ్డ తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవటం అనేది ఆ నివేదికకు అనుగుణంగా చర్యలు ఉంటాయి. బట్ మీన్ టైమ్ దే హ్యావ్ అండ్ దేర్ ఓన్ వాలంటర్లీ రిజైన్డ్ కాబట్టి అవి ఆమోదింప చేయటం అనేది మన గవర్నర్ గారి పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం అది. కాబట్టి నేను గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది, వారికి లిఖితపూర్వకంగా ఏదైతుందో వారికి నేను ఒక లేఖ రాస్తున్నాను. నేను ఈ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఇట్స్ 2 members who have tendered their resignations and submitted to the state government, which were forwarded to the honorable governor, which were at the disposal of the honorable governor. కాబట్టి ఈ రిజిగ్నేషన్ రాజీనామాల పట్ల గవర్నర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఏదైతుందో ఈ గ్యాప్ ఫిల్అప్ చేసే విధంగా ఈ చైర్మన్ గారే కానీ ఇతర మెంబర్ల వారి స్థానే నూతన చైర్మన్ సభ్యుల నియామకం చేసుకోవడానికి అవకాశం కల్పింపజేయబడాలి. అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసడానికి అవకాశం వస్తుంది. కాబట్టి గవర్నర్ గారికి ఈ రాజీనామా చైర్మన్ గారిదే కానీ సభ్యులదే కానీ ఏదైతే ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ గారికి నివేదించడం జరిగిందో దానిపై వారు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఎందుకు చేస్తున్నా చెప్పి నేను హౌకనే సే బట్ ఏదైనా కానీ ఏదైతున్నదో నెల రోజులు గడిచిపోయింది. సాధారణంగా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారి కానీ సభ్యులపై ఆరోపణలు వచ్చి వారు తొలగించేటువంటి ఒక పరిస్థితి వస్తే వీ హ్యావ్ టు టేక్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏదైతుందో తొలగింపు అంశం లేదు. దే దెమ్సెల్వ్స్ హావ్ టెండర్ ది రిజిగ్నేషన్స్. కాబట్టి దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసెంట్ కూడా అవసరం లేదు. గవర్నర్ గారి ఇది వారి ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నర్ గారికి ఏదైతుందో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత పక్షాన బికాజ్ ఐ బీయింగ్ ఎమ్మెల్సీ ఎలక్టెడ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏదైతుందో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఈ ఉద్యోగాల కల్పన ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించడానికి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పని గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి మీరు 2 అంశాలు చెప్తున్నారు. ఒకటి సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ పెండింగ్ ఇన్ ది కోర్ట్. సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ పెండింగ్ ఇన్ ది కోర్టే ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఈ విధంగా చర్య చేపట్టే అవకాశం లేదు. బికాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జుడిస్ అయిపోతుంది.
మీరు అన్నట్టు ఏదైతే సెక్రటరీ గారికి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది. నేను దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏదైతుందో నియామకాలకు సంబంధించి ప్రక్రియ ఒకవేళ నిజంగానే న్యాయస్థానంలో గట్ట ఇది అంశం పెండింగ్ లో ఉన్నట్టయితే దాన్ని డిస్పోజల్ కొరకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఒకటి అట్లాగే ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో గ్రూప్ 4 కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది. ఇట్స్ ఓన్లీ ఫర్ అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్. ఆ బోర్డ్ అప్రూవల్ పెండింగ్ పడి ఉండడంతో ఏదైతుందో ఈ గ్రూప్ 4 వాళ్ళకు ఉద్యోగ నియామకాలు పొందలేకపోతున్నారు. కాబట్టి ఏదైతుందో తక్షణమే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ రిజైన్డ్ టెండర్ దే రిజిగ్నేషన్ దాని మీద గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. అది సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే మీరు రెండు మీరు చెప్తున్నారు. ఒకటి కోర్టులో పెండింగ్ ఉందని చెప్పని అది ఒకటి అక్కడ పెండింగ్ ఉంది. రెండోది ఏదైతుందో మీరు ఏదైతే ఇప్పుడు అంశం లేవనెత్తినరో మీరు అంశం లేవనెత్తినరో ఈ బోర్డు అసంపూర్తిగా ఉన్నది, దాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి పేర్కొన్నారో నేను గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. దానికి తగు నిర్ణయం తీసుకునే విధంగా వారి విజ్ఞప్తి చేస్తా. థ్యాంక్ యూ. గౌరవ లేఖ మీకు ఇస్తున్నా కదండి, గౌరవ లేఖ మీకు ఇస్తున్నామన్నా. అదే అన్న. థ్యాంక్ యూ.